ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే ఏ విధంగా చేయాలి, విధి విధానాలు ఏంటనే దానిపై ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులంతా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయకూడదు అంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్కి వినతిపత్రం కూడా ఇవ్వబోతున్నారు. సార్, అసలు ఎందువల్ల ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించారంటారు? సార్, మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆర్టీసీ ఉద్యోగస్తులు మాటిచ్చారు. ఏమని మాటిచ్చారు? మీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలోనే తీసుకుంటామని, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం 2020 జనవరి 1న 54,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా అప్పటి వరకు కార్పొరేషన్లో నడిచేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడిచేది. దానిని ప్రభుత్వ ఉద్యోగులు అందరం తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఆయన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మీరు చూసారు. 5 సంవత్సరాల పాలన మనం చూసాం. మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే, అంటే విద్య, వైద్యం, ప్రజా రవాణా వ్యవస్థ, ఇది అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ఒక మంచి ఆలోచనతో ఆయన చేశారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఆయన ఆలోచన ఒకటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఏది కొనసాగకూడదు, ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలని. ఈ రోజున మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది. ఏంటి? పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈవీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం దాన్ని తప్పు పట్టట్లేదు. వాళ్ళు దానికి రిబేట్స్ ఇది కూడా ఇస్తున్నారు, సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు. హ్యాపీగా తీసుకోండి. మేము హంబుల్ రిక్వెస్ట్ చేస్తుందంటే, ఇప్పటికి లక్షల కోట్లు అప్పులు చేశారు మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక 10,000 కోట్లు ఆర్టీసీకి అప్పు చేసి ఇస్తే దాన్ని తీర్చుకునే బాధ్యత కూడా ఆర్టీసీ తీసుకుంటుంది. అదే కాకుండా మనకి స్త్రీశక్తి పథకం పెట్టారు. ఆ పథకాన్ని మేము విమర్శించట్లేదు. కానీ ఆ పథకం పెట్టినందుకు 250 కోట్ల రూపాయలు పైబడి ప్రతి నెల ఆర్టీసీకి ఇవ్వాలి. టికెట్స్ కొడుతున్నారు, 0 టికెట్. దాని డబ్బులు ఇస్తున్నారా? వీళ్ళేమో ఎలా ఉన్నారు, యాక్టింగ్ అయితే చేస్తున్నారు. ఎక్కడ బ్యానర్లు పట్టుకుని ఏదో పేద ఇచ్చినట్టు. కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. దీనివల్ల ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. ఈరోజు పినాకిల్ అనే సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేశారు? 750 బస్సులు అంటకట్టారు. విద్యాధరపురం 1 డిపో, విజయవాడ, ఆ డిపోని, అదేవిధంగా అన్ని 1000 కోట్ల ఆస్తులకి, అదేవిధంగా గుంటూరు 1 డిపో, ఇలాగ 12 డిపోల్ని వాళ్ళకి దారాదత్తం చేయడానికి పైపే చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు లీజ్ అంటే బయటికి చెప్పరు. మొన్న కూడా చూసాం, మెడికల్ కాలేజ్ 33 years అన్నారు. తీరా కాగితం చదివేటికి 33 + 33 66 years. అదేవిధంగా దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మేము రిక్వెస్ట్ చేస్తుంది, ఆర్టీసీ ఉద్యోగస్తులను కాపాడండి. ఈరోజు ప్రైవేట్ సంస్థకి 70 లక్షలు పెట్టి నేను బస్సు కొంటాను. కొన్న తర్వాత ఏం చేస్తాను? దానికి ప్రాఫిట్ వస్తుందని చూస్తావా, లేదా ప్రజలకు సర్వీస్ చేస్తావా? ప్రజలకి ఎక్కడైతే సర్వీస్ అవసరం ఉందో అక్కడ విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగితేనే పేద ప్రజలందరూ సుఖంగా ఉంటారు. మీరు చెప్తుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఈవీ బస్సులు అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తారా? ప్రైవేట్ అయితే మరి స్త్రీశక్తి పథకం వర్తించదు కదా, ఏసీ బస్సులు వర్తించదు కదా సార్. మీద ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈవీ బస్సుల్లోని వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే అట్లా ప్రైవేట్ పరం చేస్తే స్త్రీశక్తి పథకం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే అసలు ఆర్టీసీనే ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్లోనే ఉంచాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.